గాయ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే. ఈనాటి మన ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం సోషల్ ఫార్మసీలోని 4వ అధ్యాయంలోకి అడుగుపెట్టబోతున్నాం. మన కంటికి కనిపించకుండా మన చుట్టూ ఉండే ఆ సూక్ష్మజీవుల ప్రపంచం, అలాగే ఆ వ్యాధికారకాల దాడుల నుండి మనల్ని కాపాడే పబ్లిక్ హెల్త్ డిఫెన్స్ సిస్టమ్స్ గురించి ఇక్కడ భలే ఆసక్తికరమైన విషయాలున్నాయి. మరి ఆలస్యం దేనికి? డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం కవర్ చేయబోయే రోడ్ మ్యాప్ ఏంటో ఒక్కసారి చూసేద్దాం. ముందుగా ఆ సూక్ష్మ జీవుల ప్రపంచమేంటో చూస్తాం, ఆ తర్వాత వాటి వ్యాప్తిని ఎలా ట్రాక్ చేస్తారో తెలుసుకుంటాం, అక్కడి నుండి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, కీటకాల ద్వారా వచ్చే వ్యాధులు, ఇలా అన్నింటినీ కవర్ చేస్తూ చివరగా మన ఫార్మసిస్ట్ అసలు ఎలా ఒక రక్షకుడిగా మారతారో తెలుసుకుంటాం. ఇక మన మొదటి విభాగానికి వచ్చేద్దాం. మన కంటికి కనిపించకుండా మనపై దాడి చేసే ఈ ఇన్వేడర్స్, అంటే ఈ ఆక్రమణదారులు ఎవరో అర్థం చేసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. అసలు మైక్రోబయాలజీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక మిలీమీటర్ లేదా అంతకంటే తక్కువ సైజులో ఉండి మన మామూలు కంటికి ఏమాత్రం కనిపించని అతి చిన్న జీవుల గురించి చదివే శాస్త్రం. ఇవి ఎంత చిన్నవి అంటే వీటిని స్టడీ చేయడానికే ఏకంగా ఒక ప్రత్యేకమైన శాస్త్రమే అవసరమైందంటేనే మీరర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ సూక్ష్మజీవుల్లో ఉండే వెరైటీని గమనించండి. ఒకవైపు సొంతగా కణ నిర్మాణం ఉండి బతికేసే బ్యాక్టీరియా ఉంటే, ఇంకోవైపు హోస్ట్ అంటే మనలాంటి ఏదైనా వేరొక జీవి శరీరం లేకుండా తమంతట తాము ఏమీ చేయలేని వైరస్లు ఉన్నాయి. ఇవే కాకుండా శిలీంధ్రాలు, ప్రోటోజోవాలు, ఇలా ఎన్నో రకాలు ఈ కేటగిరీలోకే వస్తాయి. సరే, ఈ ఇన్వేడర్స్ ఎవరో తెలిసింది కదా. నెక్స్ట్ మన డిఫెన్స్ స్ట్రాటజీలోకి వెళ్దాం. అదేంటంటే ఎపిడమియాలజీ ద్వారా ఈ సూక్ష్మజీవుల దాడుల గురించి మనం అసలు ఇన్ఫర్మేషన్ ఎలా సేకరిస్తామనేది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఎపిడీమియాలజీ అంటే కేవలం జబ్బు పడినవాళ్లను మాత్రమే స్టడీ చేయడం కాదు. అసలు ఈ వ్యాధి ఎవరికొస్తోంది, ఎందుకొస్తోంది అని తెలుసుకోవడానికి అనారోగ్యంతో ఉన్నవాళ్లనే కాకుండా ఆరోగ్యంగా ఉన్నవాళ్లను కూడా ఇది అధ్యయనం చేస్తుందన్నమాట. అప్పుడే ఆ వ్యాధి వ్యాప్తికి కారణాలు పక్కాగా తెలుస్తాయి. మనం తరచుగా వింటూ బాగా కన్ఫ్యూజ్ అయ్యే 2 పదాలిక్కడున్నాయి చూడండి: ఎపిడెమిక్, పాండమిక్. ఎపిడెమిక్ అంటే ఒకే ఏరియాలో చాలా తక్కువ టైంలో ఎక్కువ మందికి వ్యాధి సోకడం. అదే పాండమిక్ అంటే ఈ జబ్బు బార్డర్స్ దాటేసి ఒక పెద్ద భౌగోళిక ప్రాంతంలో లేదా ఏకంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడం. స్కేల్ని బట్టి ఈ తేడా ఉంటుందన్నమాట. అలాగే పబ్లిక్ హెల్త్ అధికారులు వాడే ఇంకో 2 కీలకమైన పదాలు క్వారంటైన్ మరియు ఐసోలేషన్. ఇవి రెండూ ఒకటే అనుకుంటాంగాని కాదు. క్వారంటైన్ అంటే వ్యాధి సోకే అవకాశమున్న ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులను బయట తిరగకుండా ఆపడం. కాని ఐసోలేషన్ అంటే అప్పటికే కన్ఫర్మ్డ్గా జబ్బుపడిన వాళ్లను మిగతా హెల్దీ పీపుల్ నుంచి పూర్తిగా సెపరేట్ చేయడం. డిఫరెన్స్ చాలా స్పష్టంగా ఉంది కదా. రైట్, ఇప్పుడు మనం 3వ సెక్షన్లోకి వెళ్దాం. ఈ సూక్ష్మజీవులు మనపై అటాక్ చేసే మొట్టమొదటి అతిపెద్ద బ్యాటిల్ గ్రౌండ్ ఇదే: శ్వాసకోశ మరియు ఉపరితల ఇన్ఫెక్షన్లు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూస్తే అది క్షయవ్యాధి అంటే టీబీ. ఇది మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది మెయిన్గా మన రెస్పిరేటరీ సిస్టమ్ పైనే దాడి చేస్తుంది. ఇది ఒక్కోసారి మన శరీరంలో ఎలాంటి లక్షణాలు చూపించకుండా సైలెంట్గా ఉండిపోవచ్చు, లేదా యాక్టివ్గా మారిపోయి చాలా ప్రమాదకరంగా కూడా తయారవ్వచ్చు. ఒక్క నిమిషం, ఈ నంబర్ చూడండి: 1,000,000. వినడానికే షాకింగ్గా ఉంది కదా. అవును, ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అక్షరాల 1,000,000 మంది ఈ టీబీ బారిన పడుతున్నారు. ఈనాటికి అంటువ్యాధుల వల్ల జరిగే మరణాల్లో ఇది టాప్ ప్లేస్లో ఉందంటే పరిస్థితి ఎంత సీరియస్సో అర్థం చేసుకోవచ్చు. ఇక అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఏఆర్ఐస్, అలాగే కోవిడ్-19 గురించి చెప్పుకోవాలి. SARS-CoV-2 వల్ల వచ్చిన కోవిడ్-19 డిసెంబర్ 2019 నుంచి ప్రపంచాన్ని ఎలా అతలాకుతలం చేసిందో మనందరికీ తెలుసు. మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం వ్యాధుల భారంలో ఏకంగా 6% కేవలం ఈ శ్వాసకోశ వ్యాధులే ఆక్రమించాయి. మరి దీనికి పరిష్కారమేంటి? ఇక్కడే మన ఫార్మసిస్ట్ అసలు పాత్ర మొదలవుతుంది. జబ్బు పడిన వారికి దూరంగా ఉండటం, ముఖాన్ని పదే పదే తాకకుండా ఉండటం, కనీసం 20 సెకండ్ల పాటు చేతులు కడుక్కోవటం, లేదా 60% ఆల్కహాలున్న శానిటైజర్లు వాడటం, వీటన్నింటిపై జనాలకు ఎడ్యుకేట్ చేయడంలో ఫార్మసిస్టులు ఫ్రంట్లైన్ వారియర్స్లాగా పనిచేస్తారు. అంతేకాదు, మన ఇళ్లల్లో లేదా బయట మంచి వెంటిలేషన్ ఉండటం ఎంత ముఖ్యమో కూడా వాళ్లు గట్టిగా చెబుతారు. సరే,
ఇప్పుడు మనం వెక్టర్ బార్న్ డిసీజెస్ అంటే ఆర్థ్రోపోడ్స్ ద్వారా సంక్రమించే వ్యాధుల వైపు వెళ్దాం. ఇక్కడ పరాన్నజీవులు నేరుగా కాకుండా దోమల లాంటి మధ్యవర్తులను వాడుకుని మనపై దాడులు చేస్తాయన్నమాట. ఈ లిస్ట్లో ముందుగా డెంగ్యూ జ్వరం గురించి మాట్లాడుకుందాం. ఇది ఫ్లావీవైరస్ జాతికి చెందిన డెంగ్యూ వైరస్ వల్ల వస్తుంది. ఇన్ఫెక్షన్ ఉన్న ఏడీస్ దోమల ద్వారా ఇది వ్యాపిస్తుంది. దీని లక్షణాలు చాలా సివియర్గా ఉంటాయి. సడన్గా హై ఫీవర్ రావడం, కళ్ల వెనుక భరించలేని నొప్పి, అలాగే మైల్డ్ బ్లీడింగ్ అవ్వడం లాంటివి కనిపిస్తాయి. ఇక్కడో షాకింగ్ స్టాటిస్టిక్ ఉంది చూడండి. ఏటా ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 కోట్లు, అవును 400 మిలియన్ల డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. గ్లోబల్ హెల్త్ కేర్ సిస్టంపై ఈ చిన్న దోమలు ఎంత పెద్ద భారాన్ని మోపుతున్నాయో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు. డెంగ్యూ లాగానే మలేరియా కూడా ఇంకొక ప్రాణాంతకమైన వ్యాధి. ఇది ప్లాస్మోడియం అనే పరాన్నజీవుల వల్ల వస్తోంది. ఇన్ఫెక్షన్ ఉన్న ఆడ ఎనాఫిలిస్ దోమలు కుట్టడం వల్ల ఇది మనుషులకు వ్యాపిస్తుంది. ఒక 2021వ సంవత్సరంలోనే చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 24,70,00,000 మలేరియా కేసులు నమోదయ్యాయంటే దీని స్కేలేంటో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇలాంటి వెక్టర్ బార్న్ వ్యాధులను అడ్డుకోవడంలో ఫార్మసిస్ట్ డిఫెన్స్ చాలా కీలకం. దోమలు పెరిగే ప్రదేశాలను ఎలా నాశనం చెయ్యాలి అనే దానిపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. అలాగే కమ్యూనిటీలో మలేరియా మందులు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూస్తారు. అంతేకాకుండా సరైన ఓవర్ ది కౌంటర్ మందులిస్తూ పేషెంట్లకు పక్కా గైడెన్స్ ఇస్తారు. ఇక ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం. ఇప్పటిదాకా మనం బుక్స్లో చూసిన ఎపిడెమియాలజీ కాన్సెప్ట్స్ అన్నీ నిజ జీవితంలో ఒక ఫార్మసిస్ట్ ఎలా అప్లై చేస్తారు, వాళ్ళు ఎలా ఒక రక్షకుడుగా మారతారు అనేది ఇక్కడ చూద్దాం. ఫార్మసిస్టులు అంటే కేవలం జలుబుకి, జ్వరానికి మందులిచ్చేవాళ్లు మాత్రమే కాదు. ట్రాకోమా లాంటి కంటి వ్యాధికి టెట్రాసైక్లిన్ ఆయింట్మెంట్స్ ఇవ్వడం దగ్గర్నుంచి కలరా పేషెంట్లకు ప్రాణదాత లాంటి ఓఆర్ఎస్ ద్రావణాలను సిఫార్సు చేయడం, అలాగే టెటానస్కి ఇమ్యునైజేషన్ బూస్టర్ డోసులు ఇవ్వడం వరకు ఇలా ఎన్నో రకాల ప్యాథోజెన్స్ను ఎదుర్కోవడంలో వాళ్ళు చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తారు. దీన్ని బట్టి మీకొక క్లారిటీ వచ్చేసుంటుంది. మన జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో ఫార్మసిస్టులే కేంద్రబిందువు. యాంటీబయోటిక్స్ వాడకం గురించి సరైన అవగాహన కల్పించడం, వ్యాధి నిరోధక టీకాలు వేయడం, ప్రజల్లో ఉండే అపోహలను తొలగించడం, ఇలా హెల్త్ కేర్ టీంలో వాళ్ళొక క్రూషియల్ పార్ట్ అన్నమాట. ఇవన్నీ తెలుసుకున్నాక ఒక్కసారి ఆలోచించండి. మన చుట్టూ ఇంత పెద్ద సూక్ష్మజీవుల ముప్పున్నప్పుడు మీ ఊర్లో ఉండే ఫార్మసీ కేవలం మందుల బిల్లలు కొనుక్కునే షాప్లాగే కనిపిస్తోందా, లేక అంటువ్యాధుల నుంచి మనల్ని కాపాడే ఒక అత్యవసరమైన ఫ్రంట్ లైన్ రక్షణ కేంద్రంలాగానా? ఖచ్చితంగా రెండోదే కదా. మన పబ్లిక్ హెల్త్ను రక్షించడంలో వాళ్ల పాత్ర ఎంతో గొప్పది. ఈనాటి మన ఎక్స్ప్లెయినర్ని వీక్షించినందుకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం. మామూలుగా మనం ఏదైనా ఒక శారీరక సమస్య గురించి మాట్లాడేటప్పుడు ఒక రకమైన స్పష్టతను ఆశిస్తాం కదా. ఉదాహరణకు ఎవరైనా కింద పడి చెయ్యి విరగ్గొట్టుకున్నారనుకోండి, ఎక్స్రే తీయగానే ఆ విరిగిన ఎముక చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అవును, చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదే ఆ ఎక్స్రే రిపోర్ట్ చూపిస్తూ ఇదిగోండి ఇక్కడ ఎముక చిట్లింది అని చెప్పగానే ఆ సమస్య ఎక్కడుందో కళ్లకు కట్టినట్లు అర్థమైపోతుంది. ఒక రకంగా దానివల్ల మనకొక భరోసా వస్తుంది. ఖచ్చితంగా. కానీ ఆ స్పష్టత కేవలం ఎక్స్రేలకే పరిమితం. మనం చూడలేని, కనీసం ఊహించలేని ఒక అతిపెద్ద సామ్రాజ్యం మన చుట్టూ ఉంటుంది. మన శరీరాల లోపల కూడా కదా. అవును, మన చర్మం మీద, శరీరాల లోపల నిరంతరం ఒక నిశ్శబ్ద యుద్ధం చేస్తూనే ఉంటుంది. ఇక్కడ శత్రువు ఎక్కడున్నాడో, ఎప్పుడు దాడి చేస్తాడో, ఆ దాడి ఎలా ఉంటుందో ఎక్స్రేల ద్వారా అస్సలు కనిపెట్టలేం. అదొక అస్పష్టమైన, సంక్లిష్టమైన ప్రపంచమన్నమాట. అందుకే ఈ సోషల్ ఫార్మసీ అధ్యాయం 4 ఆధారంగా రూపొందించిన ఈ లోతైన విశ్లేషణలో మనం ఆ కంటికి కనిపించని సూక్ష్మజీవుల సామ్రాజ్యంలోకి ప్రయాణించబోతున్నాం. ఇది నిజంగా చాలా ఆసక్తికరమైన అంశం. అసలు 1 మిల్లీమీటర్ కంటే చిన్నగా ఉండే ఈ సూక్ష్మజీవులు ప్రపంచ ఆరోగ్యాన్ని ఎలా శాసిస్తాయి? ఒక చిన్న ఊరిలో మొదలైన వ్యాధి అమాంతం ఖండాలు దాటి ఎలా వ్యాపిస్తుంది? ఇంకా ఈ అదృశ్య శత్రువుల దాడిని అరికట్టడంలో ఒక ఫార్మసిస్ట్ కేవలం మందుల దుకాణంలో నిలబడి మాత్రులివ్వటానికే పరిమితం కాకుండా కమ్యూనిటీ రక్షకుడిగా ఎలా మారతాడు?
ఇలాంటి ఎన్నో అంశాలను ఈరోజు మనం విశ్లేషించబోతున్నాం. మన కంటికి కనిపించని ఆ మైక్రోస్కోపిక్ ప్రపంచం మన కళ్ల ముందున్న ఈ ఆధునిక సమాజాన్ని ఎంత బలంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సరే, దీన్ని మనం కాస్త వివరంగా విశ్లేషిద్దాం. ముందుగా ఆ కంటికి కనిపించని శత్రువుల గురించి మాట్లాడుకుందాం. మైక్రోబయాలజీ అంటేనే ఒక మిల్లీమీటర్ లేదా అంతకంటే తక్కువ వ్యాసముండి మన కంటికి నేరుగా కనిపించని జీవులను అధ్యయనం చేయడం కదా. అవును, ఇందులో ప్రధానంగా బ్యాక్టీరియా, వైరస్లు, శిలీంధ్రాలు అంటే ఫంగస్ అన్నమాట, ఇంకా ప్రోటోజోవా అని రకరకాల విభాగాలున్నాయి. ఈ సోర్సెస్ చదువుతున్నప్పుడు నాకు అర్థమైందేంటంటే, బ్యాక్టీరియా చాలా సరళమైన కణ నిర్మాణం కలిగి ఉంటుంది. ఒకే ఒక డిఎన్ఏ లూపుండి దాంతోనే బతికేస్తుంది. కానీ ఈ వైరస్ల గురించి చదివినప్పుడు నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకని? ఎందుకంటే వీటికి సొంతంగా బతికే సత్తా లేదు కదా. కేవలం ఒక డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ చుట్టూ ఒక ప్రోటీన్ కోటింగ్ మాత్రమే ఉంటుంది. అదే కదా, అవి సొంతంగా ఏమీ చేసుకోలేవు. వాటికంటూ ఎలాంటి జీవక్రియలు అంటే మెటబాలిజం ఉండవు. అవును. దీన్ని అర్థం చేసుకోవడానికి నేనొక చిన్న అనాలజీ ఆలోచించాను. ఒక వైరస్ని అచ్చం ఒక స్మార్ట్ దొంగలాగా ఊహించుకోవచ్చు. ఆ దొంగకు సొంతంగా పారలు తయారుచేసే ఫ్యాక్టరీ లేదు. ఓ, ఇదొక ఆసక్తికరమైన పోలిక. మరి వాడు ఏం చేస్తాడు? అదే గదా అసలు పాయింట్. పనిలో ఉన్న ఒక కార్ల ఫ్యాక్టరీని, అంటే మన శరీరంలోనే ఒక ఆరోగ్యకరమైన కణాన్ని వాళ్ళు హైజాక్ చేస్తాడు. ఆ ఫ్యాక్టరీ మేనేజర్ మెదడును తన కంట్రోల్లోకి తీసుకుని ఆ ఫ్యాక్టరీలోని యంత్రాలను, ముడిసరుకును వాడుకుని కార్లకు బదులుగా తనలాంటి వందలాది దొంగలను తయారు చేసుకుంటాడు. అబ్బా, చాలా ఖచ్చితంగా చెప్పారు. ఆ తయారీ పూర్తవ్వగానే ఆ ఫ్యాక్టరీని పేల్చేసి ఆ వందలాది దొంగలు బయటకొచ్చి పక్కనే ఉన్న మరో 100 ఫ్యాక్టరీలను మళ్లీ హైజాక్ చేస్తారు. ఒక రకంగా వైరస్ పనితీరు ఇదే కదా. అవును, ఆ ఫ్యాక్టరీ అనాలజీ వైరస్ లోతల జరిగే మెకానిజంని చాలా స్పష్టంగా వివరిస్తోంది. అయితే ఆ సూక్ష్మ ప్రపంచంలో ఉన్నవన్నీ మన ఫ్యాక్టరీలను హైజాక్ చేసే దొంగలే అనుకుంటే పొరపాటే. అవునా? అంటే మంచివి కూడా ఉంటాయా? ఖచ్చితంగా. అందులో మనకు మేలు చేసే మిత్రులు, ప్రకృతిని నడిపించే సైనికులు కూడా ఉన్నారు. ఉదాహరణకు బ్యాక్టీరియాలాగానే ఉండే ఆర్కియా అనే మరో రకమైన సూక్ష్మజీవులు. ఆర్కియా? వీటి ప్రత్యేకత ఏంటి? ఇవి అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రతల్లో, అంటే మరిగిపోయే అగ్నిపర్వతాల దగ్గర లేదా ఆమ్ల సరస్సుల్లో కూడా బతకగలవు. వీటిని మనం బయోగ్యాస్ ఉత్పత్తిలో, మురుగునీటి శుద్ధిలో విరివిగా ఉపయోగిస్తాం. ఓ, అంటే అవి ప్రకృతి పారిశుద్ధ్య కార్మికుల్లా పనిచేస్తాయన్నమాట. అంతేకాదు, శిలీంధ్రాలు లేదా ఫంగస్ అనగానే మనకు బ్రెడ్ మీదొచ్చే బూజు లేదా చర్మం మీదొచ్చే ఇన్ఫెక్షన్లు గుర్తొస్తాయి కదా. అవును, ఫంగస్ అంటే జనరల్గా భయపడతాం. కానీ మొక్కల వేర్లకు పోషకాలను అందించడంలో మైకోరైజా అనే శిలీంధ్రాలు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇవి చెట్ల వేర్లతో కలిసిపోయి మట్టిలో ఎక్కడో ఉన్న నీటిని, ఖనిజాలను లాగి ఆ చెట్టుకు అందిస్తాయి. నిజంగానా? అంటే ఇవి లేకపోతే మొక్కలు బతకవా? ఇవి లేకపోతే భూమిమీద చాలా అడవులసలు పెరగలేవు. పుట్టగొడుగులు, మనమిష్టంగా తినే బ్రెడ్ తయారీలో వాడే ఈస్ట్ కూడా ఈ శిలీంధ్రాల కోవలోకే వస్తాయి. అదొక బ్యాలెన్సింగ్ యాక్ట్ అనమాట. కంటికి కనిపించిన వాటన్నింటినీ మనం గుడ్డిగా శత్రువులనుకోకూడదు. సరే, ఇప్పుడు ఈ సూక్ష్మజీవులేంటో, అవి ఎలా పనిచేస్తాయో ఒక అవగాహన వచ్చింది. నా తర్వాతి ప్రశ్న ఏమిటంటే, ఇవి వ్యాధులను ఒకరినుంచి మరొకరికి ఎలా వ్యాప్తి చేస్తాయి? అది తెలుసుకోవాలంటే ఎపిడెమియాలజీ గురించి మాట్లాడాలి. అవును, నేను ఈ ఎపిడెమియాలజీ గురించి సోర్సెస్లో చదివినప్పుడు నాకిదంతా ఒక పెద్ద మెడికల్ డిటెక్టివ్ వర్క్లా అనిపించింది. కరెక్ట్. అసలు సమాజంలో ఎవరు అనారోగ్యానికి గురవుతున్నారు, ఎందుకు గురవుతున్నారు, ఎవరు ఆరోగ్యంగా ఉన్నారు అని వెతికే ప్రక్రియే కదా ఇది. అవును, ఎపిడెమియాలజీ అంటే కేవలం ఏ జబ్బు వచ్చిందో మైక్రోస్కోప్లో చూడటం కాదు. ఇది వ్యాధుల వెనుక ఉన్న ప్యాటర్న్స్ని కనిపెట్టే డిటెక్టివ్ వర్క్. ఇందులో వ్యాప్తి, తీవ్రతను బట్టి మనం ప్రధానంగా 3 పదాలు తరచుగా వింటుంటాం. అవేంటి? ఎపిడెమిక్, ఎండమిక్, పాండమిక్, అవేనా? అవే. మొదటిది ఎపిడెమిక్, అంటే తక్కువ సమయంలో ఒక ప్రాంతంలో ఎవరూ ఊహించని విధంగా ఎక్కువ మందికి అకస్మాత్తుగా ఒక వ్యాధి వ్యాపించడం. ఇక రెండవది ఎండమిక్, అంటే ఒక వ్యాధి ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఎప్పుడూ ఒక బేస్లైన్ స్థాయిలో ఉండిపోవడం. అంటే ఎప్పటికీ పూర్తిగా పోదనమాట. అవును. ఉదాహరణకు కొన్ని ఆఫ్రికన్ దేశాల్లో లేదా మన దేశంలోని కొన్ని అటవీ ప్రాంతాల్లో మలేరియా ఎప్పుడూ ఒక నిర్దిష్ట సంఖ్యలో ఉంటూనే ఉంటుంది. ఇక మూడవది పాండమిక్,
కోవిడ్తో మనందరికీ బాగా పరిచయమైన పదం. ఒక వ్యాధి సరిహద్దులు, ఖండాలు దాటి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడం. హ్మ్. కోవిడ్ మాటొచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఆ సమయంలో మనం బాగా విన్న మరో 2 పదాలున్నాయి కదా, క్వారంటైన్ ఇంకా ఐసోలేషన్. ఇప్పటికీ చాలామందికి ఈ రెండింటికీ మధ్య ఉన్న తేడా తెలియక కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. అవును, ఆ గందరగోళం సహజమే. నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం ఆ, ఒక వ్యాధి సోకిన అవకాశం ఉండి ఇంకా లక్షణాలు బయటపడని వారిని ముందస్తు జాగ్రత్తగా వేరు చేయడం క్వారంటైన్. అలా కాకుండా ఇప్పటికే వ్యాధి వచ్చి లక్షణాలు స్పష్టంగా ఉన్నవారిని ఆరోగ్యవంతుల నుండి పూర్తిగా వేరు చేయడం ఐసోలేషన్. అవునా? ఖచ్చితమైన నిర్వచనం చెప్పారు. ఈ కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా ఒక వ్యక్తి ఎవరెవరిని కలిశాడు, ఎక్కడెక్కడికి వెళ్లాడు అని ఆరా తీసి ఆ వ్యాప్తి చైన్ రియాక్షన్ను కట్ చేయడం ఎపిడెమియాలజిస్టుల ముఖ్య ఉద్దేశం. అంటే ప్రభుత్వాలు, ఎపిడెమియాలజిస్టులు ఈ వ్యాధుల ప్రభావాన్ని కొలవడానికి మార్బిడిటీ మరియు మార్టాలిటీ అనే 2 కీలకమైన సూచికలను వాడుతారు. ఆ 2 పదాల అర్థం ఒకటే అనిపిస్తోంది గాని వాటి మధ్య చాలా పెద్ద వ్యత్యాసముందనుకుంటా. చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. మార్బిడిటీ అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఒక వ్యాధి బారిన పడి అనారోగ్యంతో ఉన్నవారి సంఖ్య. మోర్టాలిటీ అంటే ఆ వ్యాధి కారణంగా సంభవించిన మరణాల సంఖ్య. ఓహో, అంటే ఎంతమందికి వచ్చింది వర్సెస్ ఎంతమంది చనిపోయారు అని. అవును, ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ప్రభుత్వాల నిర్ణయాలను పూర్తిగా మార్చేస్తుంది. ఉదాహరణకు, డెంగ్యూ లాంటి వ్యాధికి మార్బిడిటీ చాలా ఎక్కువ. అంటే వందలాది మందికి వస్తుంది, ఆస్పత్రులు నిండిపోతాయి. కానీ మోర్టాలిటీ అంటే మరణాలు చాలా తక్కువ. అదే రేబీస్ లాంటివి తీసుకుంటే రేబీస్ అంటే కుక్క కాటు వల్ల వచ్చే వ్యాధి కదా. దానికి మార్బిడిటీ తక్కువ, చాలా తక్కువ మందికొస్తుంది. కానీ ఒక్కసారి వస్తే మొర్టాలిటీ రేటు దాదాపు 100% ఉంటుంది. ఈ డేటా ఆధారంగానే హెల్త్ బడ్జెట్ ఎక్కడ పెట్టాలి, ఏ మందులు ఎక్కువగా స్టాక్ ఉంచాలి అనేది ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. అది చాలా లాజికల్గా ఉంది. వ్యాధి వ్యాప్తి మార్గాలను తెలుసుకోవడం ఒకెత్తైతే ఏ వ్యాధికి ఎంత రిసోర్సెస్ కేటాయించాలో కొరవడం మరో ఎత్తు. సరే, ఇప్పుడు ఈ వ్యాప్తి మార్గాల ద్వారా మనపై దాడి చేసే నిర్దిష్ట అంటువ్యాధుల గురించి చూద్దాం. అలాగే, గాలి ద్వారా వ్యాపించేవి కొన్ని ఉంటే, కలుషిత నీటి ద్వారా వ్యాపించేవి ఇంకొన్ని ఉంటాయి. అవును. గాలి ద్వారా వ్యాపించే శ్వాసకోశ వ్యాధుల్లో అత్యంత ప్రమాదకరమైనది అనగానే ముందుగా గుర్తొచ్చేది టీబీ. ట్యూబర్క్యులోసిస్. అవును. ఏటా దాదాపు 1 కోటి మందికి టీబీ వస్తుందని, అందులో 1.6 మిలియన్ల మంది చనిపోతున్నారని డేటా చెప్తోంది. మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే ఈ జబ్బులో నన్ను అత్యంత ఆశ్చర్యపరిచింది నిద్రావస్థలో ఉన్న టీబీ. అదే లేటెంట్ టీబీ. లేటెంట్ టీబీ అనేది చాలా డేంజరస్ ఫేజ్ కదా. అంటే ఈ బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశించిన వెంటనే దాడి చేయదు. అది అచ్చం ఒక ఉగ్రవాద స్లీపర్ సెల్ ఏజెంట్ లాంటిది. మన ఇమ్యూనిటీ సిస్టమ్ బలంగా ఉన్నంతకాలం సైలెంట్గా దాక్కునుండి, ఎప్పుడైతే మనం వేరే ఏదైనా అనారోగ్యంతో కొంచెం వీక్ అవుతామో అప్పుడు ఒక్కసారిగా అటాక్ చేస్తుంది. అది ఆ బ్యాక్టీరియా యొక్క సర్వైవల్ స్ట్రాటజీ. టీబీతో పాటు గాలి ద్వారా వ్యాపించే మరో ప్రమాదకరమైన వ్యాధి డిఫ్తీరియా. డిఫ్తీరియా. దీని లక్షణాలెలా ఉంటాయి? ఇది నేరుగా మన గొంతుకై దాడి చేసి శ్వాసనాళంలో ఒక మందపాటి బూడిద రంగు పొరను ఏర్పాటు చేస్తుంది. ఆ పొర గాలి వెళ్లే దారిని మూసేయడం వల్ల శ్వాస తీసుకోవడం కష్టమై ప్రాణాలు పోయే ప్రమాదముంది. అబ్బా, వింటుంటేనే భయంకరంగా ఉంది. వీటితో పాటు కోవిడ్-19 మరియు పిల్లల్లో తీవ్రమైన జ్వరం, దద్దుర్లు కలిగించే మీజిల్స్ అంటే పొంగు వ్యాధి అంటారు కదా, ఇవి కూడా గాలి ద్వారానే అతివేగంగా వ్యాపిస్తాయి. ఇవన్నీ మన ఊపిరితిత్తులపై, శ్వాసకోశంపై దాడి చేసేవి. మరోవైపు కలుషిత నీరు, ఆహారం ద్వారా నేరుగా మన పేగులపై దాడి చేసే వ్యాధులు కూడా ఉన్నాయి. అందులో కలరా ఇంకా హెపటైటిస్ ఏ చాలా ప్రధానమైనవి. అవును, ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ అంటాం వీటిని. అయితే నాకిక్కడ ఒక పెద్ద సందేహం ఉంది. కలరా అనేది ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది కదా, అలాగే హెపటైటిస్ ఏ అనేది ఒక వైరస్ వల్ల వస్తుంది. రెండూ మనం తాగే కలుషిత నీటి ద్వారానే లోపలికి వెళ్తున్నాయి. అవును, రెండూ ఒకే జీర్ణ వ్యవస్థపై దాడి చేస్తున్నాయి. కానీ అసలు లోపల జరిగే మెకానిజం ఏంటి? ఈ రెండు మనల్ని నాశనం చేసే విధానంలో ఏమైనా తేడా ఉంటుందా? అద్భుతమైన ప్రశ్న. పైకి 2 జబ్బులు ఒకే మార్గం గుండా వెళ్తున్నట్లు కనిపించినా లోపల జరిగే యుద్ధం, ఆ మెకానిజం పూర్తిగా వేరు. ఎలాగో కాస్త వివరిస్తారా? ఖచ్చితంగా. కలరా బ్యాక్టీరియా మన పేగుల్లోకి వెళ్ళాక కణాల లోపలికి చొరబడదు.
అది పేగుల గోడలకు అతుక్కుని ఒక రకమైన టాక్సిన్ అంటే విషరసాయనాన్ని విడుదల చేస్తుంది. ఓ, లోపలికి వెళ్లకుండానేనా? అవును, ఆ టాక్సిన్ మన శరీరంలోని కణాలకు ఒక తప్పుడు సిగ్నల్ పంపుతుంది. దానివల్ల మన కణాలు తమలోని నీటిని, ఎలక్ట్రోలైట్స్ను మొత్తం పేగుల్లోకి వదిలేస్తాయి. అప్పుడు పేషెంట్కి తీవ్రమైన నీళ్ల విరేచనాలు మొదలై గంటల వ్యవధిలో డీహైడ్రేషన్తో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. అంటే బ్యాక్టీరియా మన కణాలను బయటినుంచే మోసం చేస్తుందన్నమాట. మరి హెపటైటిస్ ఏ వైరస్ ఎలా పనిచేస్తోంది? ఆ వైరస్ చేసేది లోపలి నుంచి విధ్వంసం. మనం ఇందాక చెప్పుకున్న ఫ్యాక్టరీ హైజాక్ అనాలజీ గుర్తుందా? అవునవును, దొంగల ఫ్యాక్టరీ కదా. హెపటైటిస్ వైరస్ పేగుల ద్వారా లోపలికి వెళ్లి అక్కడి నుండి నేరుగా మన కాలేయం అంటే లివర్లోకి ప్రవేశిస్తుంది. అది లివర్లోని కణాలను హైజాక్ చేసి లోపల తన కాపీలను తయారు చేసుకుని చివరికి ఆ కణాలను పేల్చుకుంటూ బయటకొస్తుంది. ఓ మై గాడ్! అందుకే లివర్ ఉబ్బిపోయి వాపు వచ్చి దాన్ని హెపటైటిస్ అంటారు. జాండిస్ లేదా పచ్చకామెర్లు వస్తాయి. బ్యాక్టీరియాది బయటి దాడి అయితే వైరస్ది లోపల నుంచి చేసే ఆక్రమణ అనమాట. వావ్! ఒకే వ్యవస్థపైన రెండు వేర్వేరు రకాల యుద్ధతంత్రాలన్నమాట. సరే, ఇప్పటివరకు మనం గాలి, నీటి ద్వారా వచ్చే వ్యాధుల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ సూక్ష్మజీవులు గాలి, నీటిపైనే ఆధారపడకుండా తమ వ్యాప్తి కోసం వేరే వాళ్ళని కిరాయికి తెచ్చుకుంటాయి కదా, అవే దోమలు, కీటకాలు. అవును, ఈ కీటకాల ద్వారా వచ్చే వ్యాధులను ఆర్థ్రోపాడ్ బోన్ ఇన్ఫెక్షన్స్ అంటారు. ఇందులో ముఖ్యమైనవి డెంగ్యూ, మలేరియా. డెంగ్యూ అనేది ఏడిస్ దోమల ద్వారా వస్తుందని, మలేరియా అనేది అనాఫిలిస్ దోమల ద్వారా వస్తుందని మనకు తెలుసు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన బయోలాజికల్ ఫ్యాక్ట్ ఏమిటంటే దోమ వల్ల మలేరియా రాదు. వెయిట్, రియలీ? దోమ వల్లే వస్తుందని కదా అందరూ అనుకుంటారు. దోమ కుట్టడం వల్ల వస్తుంది, కానీ మలేరియా అనేది ప్లాస్మోడియం అనే ఒక పరాన్నజీవి వల్ల వస్తుంది. దాన్ని పారాసైట్ అంటారు. ఆ పరాన్నజీవికి దోమ కేవలం ఒక క్యాబ్ లాంటిది మాత్రమే. ఓ, అంటే దోమ ఒక ఊబర్ డ్రైవర్లాగా ప్లాస్మోడియన్ని మోసుకొచ్చి మన రక్తంలో వదిలేస్తుందన్నమాట. అదే కదా, ఆ దోమ కుట్టినప్పుడు ప్లాస్మోడియం మన రక్తంలోకి ప్రవేశించి ఎర్ర రక్త కణాలను నాశనం చేయడం మొదలుపెడుతుంది. అందుకే మలేరియా వచ్చినప్పుడు ఎర్ర రక్త కణాలు పగిలిపోయినప్పుడల్లా తీవ్రమైన చలి, జ్వరం వస్తుంది. అబ్బా, ఈ పరాన్నజీవుల వ్యూహాలు నిజంగా ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇక మనం తాకే ఉపరితలాల ద్వారా, మట్టి ద్వారా వచ్చే వ్యాధులు ఇంకో రకం. సర్ఫేస్ ఇన్ఫెక్షన్స్ అంటారు కదా. అవును, టెటానస్ లాంటివి అన్నమాట. టెటానస్ అనగానే నాకొక చిన్న డౌట్ ఉందండి. ఎక్కడో తుప్పుపట్టిన ఇనుము తగిలితేనే టెటానస్ వస్తుందని చాలామంది బలంగా నమ్ముతారు కదా, ఇది నిజమేనా? అదొక పెద్ద అపోహ. క్లాస్ట్రిడియం టెటానీ అనే ఈ బ్యాక్టీరియా బీజాంశాలు అంటే స్పోర్స్ అని పిలుస్తాం. ఇవి గట్టి కవచం ఉన్న బ్యాక్టీరియా విత్తనాలు. ఇవి మట్టిలో, ముఖ్యంగా జంతువుల వ్యర్థాలు ఉన్న మట్టిలో సంవత్సరాలు తరబడి బతకగలవు. ఓ, అంటే ఇనుముకి దీనికి సంబంధం లేదా? తుప్పుపట్టిన ఇనుము బయట మట్టిలో పడి ఉండటం వల్ల దానికి ఈ బ్యాక్టీరియా అతుక్కుని ఉండొచ్చు. మనకు ఏదైనా గాయమైనప్పుడు ఆ మట్టి లేదా ఆ ఇనుము గాయానికి తగిలితే ఇవి శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇవి నేరుగా మన నాడీ వ్యవస్థపై దాడి చేసి కండరాలు విపరీతంగా బిగుసుకుపోయేలా చేస్తాయి. దీనివల్ల దవడలు తెరుచుకోలేనంతగా లాక్ అయిపోతాయని విన్నాను. దీన్నే లాక్జా అంటారు కదా. ఖచ్చితంగా. వింటుంటేనే చాలా భయంగా ఉంటుంది. అవును, నేను చదివిన నోట్స్లో నన్ను బాగా కదిలించిన మరో వ్యాధి ట్రాకోమా. క్లామిడియా ట్రాకోమాటిస్ అనే బ్యాక్టీరియా వల్ల కంటికి వచ్చే ఇన్ఫెక్షన్ ఇది. ఇది పారిశుధ్యం లేని ప్రాంతాల్లో అంధత్వానికి దారితీస్తుందని చదివాను. కానీ ఇది కంటి సూపును ఎలా పోగొడుతుందనే మెకానిజం చాలా బాధాకరం కదా. అవును, ఇది నేరుగా కంటి చూపును లాగేసుకోదు. ఈ గాలులు వాలడం ద్వారా లేదా కలుషిత నీటితో ముఖం కడుక్కోవడం ద్వారా ఈ బ్యాక్టీరియా కంటి లోపలి రెప్పకు ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. పదే పదే ఇలా ఇన్ఫెక్షన్ రావడం వల్ల కన్నురెప్ప లోపలి భాగం కాయలు కాసి ఆ కన్నురెప్ప వెనక్కి ముడుచుకుపోతుంది. అప్పుడేమవుతుంది? దానివల్ల మన కన్నురెప్పల వెంట్రుకలు లోపలికి తిరిగి మన కంటి గుడ్డు మీద పదే పదే గీసుకుపోతాయి. అలా నిరంతరం వెంట్రుకలు గీసుకోవడం వల్ల కంటిపైన ఉన్న పారదర్శక పొర దెబ్బతిని శాశ్వత అంధత్వం వస్తుంది. ఎంత నరకమది! అవును, దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే ఈ ట్రాకోమా లాంటి వ్యాధులు కేవలం ఒక సూక్ష్మజీవి వల్ల వచ్చేవి కావు. ఇవి ముఖం కడుక్కోవడానికి కనీసం స్వచ్ఛమైన నీళ్లు లేని సామాజిక పారిశుద్ధ్య లోపానికి అద్దం పడుతున్నాయి. నిజమే.
ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం మొదలవుతోంది. ఇన్ని రకాల ప్రమాదకరమైన సూక్ష్మజీవులు రకరకాల మార్గాల్లో దాడి చేస్తున్నాయి. వ్యాధి వచ్చాక డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తారు, అది వేరే విషయం. కానీ అసలు ఈ జబ్బులు రాకుండా సమాజంలో ఒక రక్షణ కవచంలా ఉండి సామాన్య ప్రజలకు ఏది సరైనదో ఏది కాదో రోజువారీగా దిశానిర్దేశం చేసేది ఎవరు? ఫార్మసిస్ట్ కదా? అదే, ఇక్కడే ఒక ఫార్మసిస్ట్ ప్రాముఖ్యత మనకు అర్థమయ్యేది. ఫార్మసిస్ట్ అంటే కేవలం డాక్టర్ రాసిన చీటీ చూసి మందులు తీసిచ్చే ఒక షాప్కీపర్ అనుకుంటే పొరపాటే కదా. ఖచ్చితంగా ఒక ఫార్మసిస్ట్ కమ్యూనిటీ హెల్త్లో పోషించే పాత్ర చాలా విశాలమైనది. ఉదాహరణకు మనం ఇందాక మీజిల్స్ గురించి మాట్లాడుకున్నాం. దానికి దగ్గరగా ఉండే ఇంకో వ్యాధి రుబెల్లా. రుబెల్లా సామాన్యంగా ఇది పెద్దవారిలో వస్తే కేవలం ఒక చిన్న జ్వరం, దద్దుర్లులాగా వచ్చి వెళ్ళిపోతుంది. ఎవరికీ పెద్దగా భయం లేదు. కానీ ఒక ఫార్మసిస్ట్కి దాని వెనుకున్న అసలు ప్రమాదం తెలుసు. అంటే వేరే ఎవరికైనా వస్తే ప్రమాదమా? అవును. ఈ రుబెల్లా గర్భిణీ స్త్రీలకు వస్తే ఆ వైరస్ కడుపులోని బిడ్డపై దాడి చేస్తుంది. దానివల్ల పుట్టబోయే బిడ్డకు గుండెలోపాలు, అంధత్వం, చెవుడు లాంటి తీవ్రమైన పుట్టుకతో వచ్చే లోపాలు వస్తాయి. అబ్బా, ఇది తెలియక చాలామంది నిర్లక్ష్యం చేస్తారు గదా. అవును. అందుకే ఫార్మసిస్ట్ కేవలం మందులివ్వడమే కాకుండా పెళ్లైన కొత్త జంటలకు లేదా గర్భిణీలకు ఈ ఎంఎంఆర్ అంటే మీజల్స్ మమ్స్ రుబెల్లా టీకా ప్రాముఖ్యతను వివరించి ఎడ్యుకేట్ చేస్తారు. వావ్, అంటే ఒక చిన్న కౌన్సిలింగ్ సెషన్తో ఒక తరం మొత్తాన్ని కాపాడుతున్నారన్నమాట. అలాగే నేను గమనించిన మరో విషయం, చిన్నపిల్లల్లో కలరా లేదా డయేరియా లాంటి సమస్యలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు బాగా కంగారుబడిపోయి వెళ్లగానే ఏవో హెవీ యాంటీబయోటిక్స్ ఇచ్చేయమని ఫార్మసిస్ట్ని అడుగుతుంటారు. చాలా తరచుగా జరుగుతుంటుంది. కాని ఆ సమయంలో ఒక బాధ్యతాయుతమైన ఫార్మసిస్ట్ వెంటనే యాంటీబయోటిక్స్ ఇవ్వడు. ముందుగా సిరియోన్లో తగ్గిపోయిన ద్రవాలను భర్తీ చేయడానికి ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ వాడటం ఎంత ముఖ్యమో వివరిస్తారు. డయేరియా వచ్చినప్పుడు అసలు ప్రాణాపాయం వచ్చేది ఇన్ఫెక్షన్ వల్ల కాదు, శరీరం డీహైడ్రేట్ అవ్వడం వల్ల అని వాళ్లకు అర్థమయ్యేలా చెబుతారు. అంతేకాకుండా డాక్టర్ యాంటీబయాటిక్స్ రాసిచ్చినప్పుడు ఫార్మసిస్ట్ చేసే హెచ్చరికలు చాలా కీలకం కదా. ఎందుకంటే చాలామంది పేషెంట్లు ఏం చేస్తారంటే 5 రోజులు కోర్సు రాసిస్తే 2 రోజుల మందులు వేసుకోగానే జ్వరం తగ్గిందని ఆ మందులు పక్కన పడేస్తారు. అదే వాళ్లు చేసే అతిపెద్ద తప్పు. ఎందుకని? యాంటీబయోటిక్ కోర్సు సగంలో ఆపేయడమనేది ఒక అసంపూర్ణ మిలిటరీ దాడిలాంటిది. మనం వేసుకున్న మందుల వల్ల బలహీనమైన బ్యాక్టీరియా చనిపోతుంది, అందుకే జ్వరం తగ్గినట్లు అనిపిస్తుంది. కాని కోర్సు ఆపేయడం వల్ల లోపల ప్రాణాలతో మిగిలిన ఆ కొన్ని బలమైన బ్యాక్టీరియాలు మన మందుల్ని ఎలా తట్టుకోవాలో స్టడీ చేస్తాయి. ఓ మై గాడ్, అంటే అవి కూడా నేర్చుకుంటాయా? అవును. తమ డిఎన్ఏను మార్చుకుని ఏ మందులకు లొంగని సూపర్ బగ్స్గా తమని తాము అప్గ్రేడ్ చేసుకుంటాయి. భవిష్యత్తులో ఆ వ్యక్తికి మళ్లీ ఇన్ఫెక్షన్ వస్తే ఏ మందు పనిచెయ్యదు. ఈ మెకానిజాన్ని పేషెంట్లకు వివరించి కోర్సు పూర్తిగా వాడాలని కౌన్సిలింగ్ ఇవ్వడం ఫార్మసిస్ట్ ప్రాథమిక బాధ్యత. అంటే ఫార్మసిస్ట్ ఇచ్చే ఆ 2 నిమిషాల కౌన్సిలింగ్ భవిష్యత్తులో ఒక మెడికల్ విపత్తును ఆపొచ్చన్నమాట. అద్భుతం. మనం ఈరోజు నిజంగా చాలా లోతైన విషయాలు మాట్లాడుకున్నాం. అవును, చాలా విషయాలు కవర్ చేశాం. 1 మిల్లీమీటర్ కంటే చిన్నగా ఉండే ఆ కంటికి కనిపించని వైరస్ హైజాక్ల దగ్గర్నుంచి ప్రపంచాన్ని గడగడలాడించే పాండమిక్స్ వెనుక ఎపిడెమియాలజిస్టులు చేసే డిటెక్టివ్ వర్క్ వరకు అన్ని కవర్ చేశాం కదా. గాలి, నీరు, దోమలు, ఇంకా ఉపరితలాల ద్వారా దాడి చేసే వ్యాధుల లోపలి మెకానిజమ్స్ గురించి అర్థం చేసుకున్నాం. వాటన్నింటికీ అడ్డుకట్టవేస్తూ సామాజిక ఆరోగ్య పరిరక్షకుడిగా ఫార్మసిస్ట్ తీసుకునే బాధ్యతలను విశ్లేషించాం. నిజమే. ఈ విషయాలన్నీ విన్నాక మన దైనందిన జీవితంపై మనకు ఖచ్చితంగా ఒక కొత్త అవగాహన వస్తుంది. బయటినుంచి రాగానే చేతులు శుభ్రం చేసుకోవడం, ముఖం కడుక్కోవడం లాంటి చిన్న పనుల వెనుక ఎంత సైన్స్ ఉందో, లేదా డాక్టరిచ్చిన యాంటీబయాటిక్ కోర్సును నిర్లక్ష్యం చేయకుండా పూర్తి చేయడం ఎంత బాధ్యతాయుతమైన పనో మనకిప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా. మనం తీసుకునే ప్రతి చిన్న జాగ్రత్త ఈ గ్లోబల్ హెల్త్ అనే పెద్ద పోరాటంలో ఒక భాగమే. ఇది విన్నాక ఎవరైనా సరే తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొంచెం భిన్నంగా చూస్తారనుకుంటున్నాను. అవును, ఆ మార్పు చాలా అవసరం కూడా. అయితే ఇదంతా విన్నాక నాకు ఆలోచనొస్తోంది. మనకు తెలిసిన వ్యాధులకు మనం మందులు కనిపెట్టేశాం సరే, కానీ ఈ సూక్ష్మజీవులు ఎప్పటికప్పుడు తమను తాము అప్గ్రేడ్ చేసుకుంటూనే ఉన్నాయి కదా. అవును, అది నిరంతరం జరిగే ప్రక్రియ. మరి ఈ నిరంతర ఎవల్యూషనరీ ఆర్మ్స్ రేస్లో
అంటే పరిణామక్రమంలో ఆయుధాల పోటీలో మన ఆధునిక మందులు ఎప్పటికీ పైచేయి సాధించగలవా? లేక భవిష్యత్తులో ఈ మాయాజాలం చేసే మైక్రోబ్స్కు చెక్ పెట్టడానికి మనం కేవలం మందులపైనే ఆధారపడకుండా జెనెటిక్ ఇంజనీరింగ్ లాంటి సరికొత్త ఆయుధాలను వెతకాల్సిందేనా? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. మనందరం దీని గురించి తప్పకుండా ఆలోచించాలి. థాంక్యూ. నాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.